ప్రభుత్వ విద్యను ధ్వంసం చేసే విధానాలన్నింటినీ వ్యతిరేకిస్తూ ఇక్కడ ఒక నిరసన కార్యక్రమం చేయడం జరుగుతా ఉన్నది ధర్నా చౌక్లో. మాట్లాడదాం. ఎలాంటి ప్రభుత్వ వ్యతిరేక విద్యను వ్యతిరేకించే విధంగా ఎలాంటి విధానాలు తీసుకొచ్చింది ప్రభుత్వం, ఏం చెప్తారు దీని గురించి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయడానికి ప్రధాన కారణం 2014లో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు 6% నిధులు విద్యారంగాన్ని కేటాయించారు కేంద్ర ప్రభుత్వం. ఇటీవల ఎన్నికలు జరిగిన తర్వాత ప్రవేశపెట్టిన బడ్జెట్లో 2.5% తగ్గించి సిలబస్ లోపల నూతన జాతీయ విద్యా విధాన చట్టం ప్రకారంగా సిలబస్లో డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని, పీరియాడిక్ టేబుల్ అనేటువంటి అంశాలను తొలగించడం భారతదేశంలో విద్యారంగము అశాస్త్రీయంగా మున్ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం జరుగుతుందని మేము అభిప్రాయపడుతున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి గారు విద్యాశాఖను మిగతా మంత్రిమండలికి కేటాయించకుండా తన దగ్గరనే ఉంచుకొని ఈ రాష్ట్రంలో 17 యూనివర్సిటీలు ఉన్నాయి. ఆ యూనివర్సిటీలలో మారుతున్న పరిసరాలకు అనుగుణంగా, పరిస్థితులకు అనుగుణంగా నూతన కోర్సులను ప్రవేశపెట్టకుండా ఒక 50 ఎకరాల స్థలాన్ని కేటాయించి స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం, అప్పుడే తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఉద్యమకారులుగా ఆదాని గారు స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్లు ఇస్తామని చెప్పినప్పుడు తెలంగాణ విద్యా పరిరక్షణ ఉద్యమకారులుగా మేము దాన్ని ఖండించిన వెంటనే ఆదాని స్కిల్ యూనివర్సిటీకి ఇచ్చేటువంటి 100 కోట్ల నిధులను మేము వ్యతిరేకిస్తున్నామని ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు. స్కిల్ యూనివర్సిటీ అనేది పెట్టుబడిదారుల ప్రయోజనానికే కానీ ఇక్కడ చదువుకునేటువంటి విద్యార్థుల ప్రయోజనానికే కాదు. ఈ రాష్ట్రంలో ఉన్న 17 విశ్వవిద్యాలయాలను అక్కడ అధ్యాపకులను నియమించాలి, అక్కడ నూతన కోర్సులను చేరాలి, వాటిని ఉన్నతీకరించాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి పాఠశాలల్లో కనీసం బాలికలు మూత్రం పోవడానికి ఇబ్బంది పడి ఉన్నటువంటి స్థితిలో ఆయా పాఠశాలల్లో మూత్రశాలల్ని, తరగతి గదులను ఏర్పాటు చేయకుండా వారు ఏం చెప్తున్నారు అనంటే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్, తెలంగాణ ఫౌండేషన్ స్కూల్స్ మేము ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. మరి ఇవి ఏర్పాటు చేసినప్పుడు మరి మిగిలిన పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఎట్టుపోవాలి, పాఠశాలలు ఎట్టుపోవాలి, అక్కడ పనిచేసే సిబ్బంది ఎట్టుపోవాలని తెలంగాణ విద్యా పరిరక్షణ ఉద్యమకారులుగా మేము ప్రశ్నిస్తున్నాం. పైలట్ ప్రాజెక్టు కింద రంగారెడ్డి జిల్లాను, మన బోనకల్ మండలాన్ని తీసుకొని 43 పాఠశాలల్ని రద్దు చేసి 3 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తా అంటున్నాడు. మండలానికి 4 ఫౌండేషన్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని అంటున్నారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎట్టుపోవాలి, అక్కడ ఉన్న విద్యార్థులు ఎట్టుపోవాలి, ఆ పాఠశాలలు ఎట్టుపోవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా విద్యారంగంలో సమూలమైనటువంటి యంగ్ ఇండియా పేరిట సమీకృత గురుకులాలు ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి గురుకులాలు కొన్ని గ్రామీణ ప్రాంతాలలో కూడా ఉన్నాయి. మా జిల్లాలో, మహబూబాద్ జిల్లాలో గంగారం లాంటి మండలము ఇంటీరియర్గా ఉంటుంది, కొత్తగూడెం ఉంటుంది. ఆ ప్రాంతాల్లో ఉన్న గురుకులాలన్నింటినీ రద్దు చేసి మహబూబాద్ జిల్లాకు 2 సమీకృత గురుకులాలు ఇచ్చాడు. అదే సమీకృత గురుకులం మేము విద్యా పరిరక్షణ ఉద్యమకారులుగా ఏ విధంగా ఉంటుంది అని భావించినామనంటే జాతీయ సమైక్యత విలువలను పరిరక్షించే విధంగా కామన్ స్కూల్ విధానాన్ని ఏర్పాటు చేసే విధంగా ఉంది అని భావించినాం. కానీ వారు ప్రకటించినటువంటి సమీకృత గురుకులాలలో ఒకవైపు ఏమో సోషల్ వెల్ఫేరు, ఒకవైపు ఏమో బీసీ వెల్ఫేరు, ఒకవైపు మైనారిటీ వెల్ఫేరు, మరోవైపు ఇంకొక పాఠశాలను ఏర్పాటు చేసి మిగిలిన పాఠశాలలన్నీ బొందబెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నది. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. రేపు ఈ టీపీఎస్ తెలంగాణ పబ్లిక్ స్కూలు ఏర్పడినట్లయితే ఈ రాష్ట్రంలో ఒక్క జూనియర్ కాలేజ్ కూడా కనిపించదు. అది 3వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రారంభిస్తామని చెప్తూ ఉన్నారు. ఇది గ్రామీణ ప్రాంతాలలో చదివే ముఖ్యంగా బాలికా విద్యకు విఘాతం కలిగించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రయత్నాలను ఎప్పటికీ అప్పుడుగా తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఉద్యమకారులుగా తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ బాధ్యులుగా మేము ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఆ విధానాలను మానుకోవాలి. వారు ఇచ్చిన మేనిఫెస్టోలో
విద్యారంగానికి 15% నిధులు కేటాయిస్తామని చెప్పారు. కానీ అది 7.6%కే పరిమితం చేయడం జరిగింది. ఎక్కడైతే విద్యారంగం అభివృద్ధి చెందుతుందో అక్కడ ప్రజలు సర్వతోముఖ అభివృద్ధి చెందుతారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్య రంగాలను ప్రభుత్వ పరం చేసి ఈ ప్రజలను ఆదుకోవాలి, ప్రజల ఆర్థిక ఇబ్బందులను పరిష్కరించాలని మేము కోరుతున్నాం. ఒక పక్క నేను కూడా ప్రభుత్వ స్కూల్స్ నుంచి వచ్చిన ఈ స్థాయిలో ఉండడానికి కారణం నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా అని చెప్పి గొప్పలు చెప్తూ రేవంత్ రెడ్డి గారు ఒక పక్క గురుకులాలను కుదించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. మీరు చెప్తున్నట్టుగా అసలు ఇంత అన్యాయం జరుగుతుందని, ఇప్పుడు డెవలప్మెంట్ స్కిల్ యూనివర్సిటీలు కడుతున్నామనే తెలుసు ప్రజలకు, కానీ దాని వెనుక ఎన్ని స్కూళ్ళు మూతపడిపోతున్నాయి, ఎంత విద్య లాస్ అవుతా ఉన్నారని చెప్పి ఎవరికీ తెలియదు. ఏం చెప్తారు దీని మీద? ప్రభుత్వ విధానము తప్పు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు అనేది, తెలంగాణ ఫౌండేషన్ స్కూల్స్ ఏర్పాటు అనేది, సమీకృత గురుకులాలు ఏర్పాటు చేయడము అశాస్త్రీయము. ఈ విధానాన్ని మానుకోవాలి. ఇప్పుడు ఉన్నటువంటి పాఠశాలల్లో అన్ని రకాల వసతులు కల్పించి మరి అక్కడ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం మేమేమన్నామంటే, ఇక్కడ తెలంగాణ విద్యా కమిషన్ ఏం చేసింది అంటే ఈ రాష్ట్రం లోపల ఉన్న అన్ని గురుకులాలలో మధ్యాహ్న భోజనం వసతి ఏ విధంగా ఉందని ఒక ఇన్స్పెక్షన్ చేసినప్పుడు మా జిల్లాకు వచ్చినప్పుడు మేము అడిగినాం, మరి జిల్లా పరిషత్ పాఠశాలల్లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదివే బిడ్డలు కూడా పేద విద్యార్థులే కదా, మీరు అక్కడ గురుకులాలలో ఉపయోగించేటువంటి మెనూను ఇక్కడ ఉపయోగించినట్లయితే ఏ పిల్లలు కూడా బయటికి పోయేటువంటి ప్రయత్నం జరగదు. మనోవైజ్ఞానిక శాస్త్ర ప్రకారంగా నర్సరీ నుంచి 8వ తరగతి వరకు చదివేటువంటి బిడ్డలు తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపలనే పెరగాలి, తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపలనే చదవాలి. ఇవాళ తల్లిదండ్రులను వారు కన్న బిడ్డలను విడదీసేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ సమీకృత గురుకులాలు ఏర్పాటని మేము భావిస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు కార్పొరేట్ వ్యవస్థని పోషిస్తుందని చెప్పుకోవచ్చా ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం? డెఫినెట్లీ. మీరు ఈ ఉదాహరణకు ఈ హైదరాబాద్ జిల్లా కావచ్చు, మహబూబాద్ జిల్లాలో కావచ్చు, ప్రైవేట్ స్కూల్స్ను పరిశీలించండి. మీరు ఏ ప్రైవేట్ స్కూల్స్కైనా ఆట స్థలం ఉందా? ఏ ప్రైవేట్ స్కూల్లోనైనా గ్రంథాలయాలు ఉన్నాయా? ఏ ప్రైవేట్ స్కూల్లోనైనా ప్రయోగశాలలు ఉన్నాయా? మరి వాటికి ఏ విధంగా పర్మిషన్ ఇస్తుంది? మరి ఇప్పుడు బస్సులు కూడా, అవి నడిపేటువంటి బస్సులు కూడా అవుట్డేట్ అయినటువంటి బస్సులను ఒక విధంగా పర్యావరణాన్ని విధ్వంసం చేసేటువంటి చర్యల్లో భాగంగా అవి నడుస్తూ ఉన్నాయి. వాటి మీద ఎందుకు ఈ ప్రభుత్వం ఆజమాయిషీ చేయట్లేదు అని అంటే, అవన్నీ కూడా ఇవాళ రాజకీయ పక్షాల లోపల ఉన్న ప్రముఖ వ్యక్తులకు సంబంధించినటువంటి సంస్థలు కావడం వల్లనే ప్రైవేటు విద్యను వారు ప్రోత్సహిస్తున్నారని మేము భావిస్తూ ఉన్నాం. ఒక పక్క రేవంత్ రెడ్డి గారు అసలు విద్యాశాఖ మంత్రిని ఎవరికైనా ఇస్తే దాని మీద మంచి జరగదేమో, ఒకవేళ దాన్ని భ్రష్టు పట్టిస్తారేమో అన్న భయంతో నా దగ్గర పెట్టుకున్నా అని చెప్తా ఉన్నాడు. అంటే సరైనటువంటి అర్హులైనటువంటి మంత్రులు ఆ మంత్రి మండలిలో లేరు అని చెప్పి చెప్పకనే చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. మరి ఆయన అంత అర్హుడైనప్పుడు విద్యా వ్యవస్థను ఎందుకు ఇంత ధ్వంసం చేస్తా ఉన్నారు? మీరేం చెప్తారు? వారు మాట్లాడినది కరెక్ట్ కాదు. చాలా నిష్ణాతులైనటువంటి, ప్రభుత్వ విద్య మీద ప్రేమ ఉన్నటువంటి, ప్రభుత్వ విద్యకు సంబంధించి శాస్త్రీయంగా ఆలోచన చేసేటువంటి వారు కూడా ఇప్పుడు ఎన్నిక కాబడినటువంటి శాసనసభ్యులలో ఉన్నారు. దీని వెనుక ఉన్నటువంటి రహస్యాలు వారు చెప్పకుండా, పరిపాలనను వికేంద్రీకరణ చేయకుండా పరిపాలనను కేంద్రీకృతంగా మున్ముందుకు తీసుకోవడానికి వ్యక్తిగత ప్రయోజనాల కోసమే వారు ఈ పని చేస్తున్నారు.